సో ఇది వచ్చేసి ఒక ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ల్యాంప్ అనమాట. సో సన్లైట్ ఉంటే ఆఫ్లో ఉంటుంది, సో సన్లైట్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. సో ఇది దాని బ్రైట్నెస్ని కూడా లైటింగ్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ సర్క్యూట్ని ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఇది ట్రాక్, సో BT 136 అయితే వాడుతున్నాను. సో అలాగే ఒక LDRని అయితే తీసుకున్నాను. సో దాంతోపాటు ఒక 220 kilo రిజిస్టర్ అనమాట. సో ట్రాక్ T2 టెర్మినల్ ఏదైతే ఉందో ఆ టెర్మినల్ నుంచి గేట్ టెర్మినల్కి అయితే 220 kilo వచ్చేసి రిజిస్టర్ని సాల్డింగ్ చేయాలి. సో అలాగే LDR వచ్చేసి T1కి గేట్కి మధ్య అయితే సాల్డింగ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి హోల్డర్ తీసుకున్నాను అనమాట. సో దానికి ఆల్రెడీ ఒక హోల్ అయితే బేసేస్ అయితే ఉన్నాను. సో ఎందుకంటే LDR బయటికి కనపరాలి. సో అన్ని కాంపోనెంట్స్ వచ్చేసి మీకు లోకల్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. సో నేను ఆ సర్క్యూట్ మొత్తాన్ని ట్రాక్ యొక్క T2 టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డర్కి అయితే పెట్టేసి స్క్రూతో అయితే టచ్ చేస్తున్నాను. ఎందుకంటే దాని క్యాప్ ఉంది కాబట్టి సో సేఫ్టీ కూడా ఉంటుంది, ఎలక్ట్రికల్ షాక్ తగలకుండా. సో స్క్రూతో అయితే టచ్ చేసేసాను. ఈ సర్క్యూట్ ద్వారా మీరు ఎంతో కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీని అనేది సేవ్ చేయొచ్చు. సో అలాగే కరెంట్ బిల్ కూడా తగ్గించుకోవచ్చు. సో వర్క్ని ఈజీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వైర్ని అయితే తీసుకున్నాను పాతది. సో వైర్ని అయితే ఎంతైతే కట్ అయి ఉందన్నమాట. సో నేను లెవెల్గా అయితే వైర్ని అయితే కట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా సర్క్యూట్ డయాగ్రామ్ కావాలి అంటే నేను సర్క్యూట్ డయాగ్రామ్ని అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక వైర్ వచ్చేసి హోల్డర్కి డైరెక్ట్గా అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో అది వచ్చేసి ఫేస్ వైర్ అనమాట. ఫేస్ వైర్ని వచ్చేసి డైరెక్ట్గా హోల్డర్కి అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో నేనైతే కనెక్ట్ చేసేస్తాను అనమాట. సో ఇంకో వైర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ట్రాక్ యొక్క T1 టెర్మినల్కి అయితే సాల్డింగ్ చేయాలన్నమాట. సో అంటే న్యూట్రల్ వైర్. సో నేనైతే సాల్డింగ్ చేసాను, క్యాప్ పెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడైతే క్యాప్ అయితే పెట్టేస్తున్నాను. సో క్యాప్ అయితే పెట్టేశాను. సో మీరు చూడొచ్చు హోల్లోంచి అయితే LDR సెన్సర్ అయితే బయటికి కనపడుతుంది. సో ఇప్పుడైతే నేను సప్లైకి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. 100 watts ల్యాంప్ని అయితే కనెక్ట్ చేసి సో సప్లైకి అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. సో స్విచ్ ఆన్ చేయగానే అయితే బల్బ్ అయితే గ్లో అయింది. సో మామూలుగా డే టైంలో అయితే గ్లో అవ్వదన్నమాట. సో నేను నైట్ టైం షూట్ చేస్తున్నాను కాబట్టి సో సన్లైట్ లేదు కాబట్టి సో నేను టార్చ్ అయితే వేసి చూపిస్తున్నాను. సో LDR పైన ఎప్పుడైతే నేను టార్చ్ లైట్ ఆన్ చేసి వేస్తానో సో ఆటోమేటిక్గా బల్బ్ అయితే ఆఫ్ అవుతుంది, మీరే చూడొచ్చు. సో నేను టార్చ్ లైట్ ఎప్పుడైతే ఆన్ చేస్తానో సో అదైతే ఆఫ్ అవుతుంది అనమాట. అంటే సెన్సార్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో సో ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. సో దీనికి ఇంకో ఫీచర్ కూడా ఉందని చెప్పాను కదా, సో అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట బ్రైట్నెస్ని. సో మీరు చూడొచ్చు నేను టార్చ్ని దూరంగా జరిపే కొద్దీ దాని బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దగ్గరికి తెచ్చే కొద్దీ బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.